అందమైన చిరునవ్వుకి వినియర్స్ ఒక అద్భుతమైన వరమని బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎస్థెటిక్ దంత వైద్యులు డాక్టర్ దీపక్ మెహ్రా పేర్కొన్నారు. కాకినాడ ఏ కన్వెన్షన్ హాల్ నందు కాకినాడ ఐటీఏ సభ్యుల ఆధ్వర్యంలో అందమైన చిరునవ్వుకు వినియర్స్ అనే టాపిక్ పైన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెంగళూరు నుండి ప్రముఖ ఈస్థెటిక్ దంత వైద్యులు డాక్టర్ దీపక్ మెహ్రా విచ్చేసి వినియర్స్ పై సదస్సు నిర్వహించారు. డాక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ, మన ముఖార విందం అందంగా ఉండాలంటే అది చక్కటి చిరునవ్వుతోనే సాధ్యపడుతుందని అన్నారు. రాష్ట్ర ఐడీఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ, ఇటువంటి వైద్య విజ్ఞాన సదస్సులు నిర్వహించడం వల్ల మన వైద్య రంగంలో ఆవిష్కరణ అవుతున్న ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. డాక్టర్ దీపక్ మెహ్రా మాట్లాడుతూ, దంత వైద్యంలో వెనీర్ అనేది పంటిపై ఉంచిన పదార్థం యొక్క పొర అని, వెనియర్లు చిరునవ్వు యొక్క సౌందర్యం మరియు పనితీరును మెరుగుపరుస్తాయని మరియు పంటి ఉపరితలం దెబ్బతినకుండా కాపాడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మావతి, డాక్టర్ సమన్విత, డాక్టర్ శ్రీవల్లి, డాక్టర్ దీప, డాక్టర్ కిరణ్, డాక్టర్ మనోజ్, డాక్టర్ అజయ్, విశ్వనాథ్, కాకినాడ ఐటీఏ సభ్యులు, డెన్స్ ప్లై కంపెనీ సభ్యులు పాల్గొన్నారు. దీనికి మా ఐడియా ప్రెసిడెంట్ డాక్టర్ నాగేంద్ర, అలాగే సిడిఈ కన్వీనర్ డాక్టర్ కిరణ్ రాజు సహాయ సహకారం అందించారు. ఈనాటి మాకు ప్రముఖ స్పీకర్ కర్ణాటక బెంగళూరు నుంచి ప్రతి గుప్తా గారు రావడం జరిగింది. దీపక్ మెహతా గారు రావడం జరిగింది. సో ఈవేళ ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా మేమందరం కూడా ఈ వర్క్షాప్లో పాల్గొనడం జరిగింది. ఇదేంటంటే మనం చిరునవ్వుల్ని మరింత అందంగా తయారు చేసుకోవడానికి ఈస్థెటిక్స్ అండ్ కాంపోజిట్స్ మీద ఇవాళ వర్క్షాప్ జరిగింది. సో దీనికి ఉదయం నుంచి కూడా మేము ఇక్కడ 50 మంది డెంటిస్టుల దాకా మేము అందరం పాల్గొన్నాం. కూడా ఇటువంటి కార్యక్రమం ఇంత మనపరంగా చేసిన ఐడియా కాకినాడ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. I would like to thank the whole team of IDA Kakinada branch for inviting me to this lecture cum workshop on direct composite veneers. We had a good amount of participation. All the participants were really excited. They are extremely happy to learn this technique, the art of restoring teeth and giving smiles to our patient. And I am glad that I was here today and it was a worthwhile event for me. I will cherish these memories in my educational